1992 ఇది వినగానే చాలా మంది దీని గురించి తెలిసిన హిందువుల గుండెలు బిగుసుకుపోయి ఉంటాయి. నాకు తెలిసి కళ్ళలోంచి నీళ్లు కూడా వచ్చి ఉంటాయి. ఎందుకు అనంటే మనం నిన్న మొన్న వింటున్న రేప్ కేసుల కంటే ఇది చాలా దారుణమైన ఘోరమైన గ్యాంగ్ రేప్ కేసు. ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే షార్ట్గా చెప్తా. 1992లో అజ్మీర్ దర్గాని పాలించే వాళ్ళు ఉంటారు కదా, ఆ గ్రూప్ అంతా కలిసి అనఫిషియల్ లెక్కల ప్రకారం 600కు పైగా హిందూ అమ్మాయిలను గ్యాంగ్ రేప్ చేసిర్రు. మొత్తం చిన్న పిల్లలు, స్కూల్ కిడ్స్ నుంచి మొదలు పెడితే కాలేజ్ కిడ్స్ వరకు మొత్తం ఒక స్కూల్ మొత్తం అందరినీ, స్కూలే కాదు తెలిసిన అమ్మాయిలను వాళ్ళని వీళ్ళని అందరినీ వరుసగా గ్యాంగ్ రేపులు చేసారు. ఒక అమ్మాయిని రేప్ చేసి ఆ అమ్మాయి న్యూడ్ పిక్స్ పెట్టి ఫోటోలు తీసి నువ్వు రేపు నీ ఫ్రెండ్ను కానీ లేకపోతే మీ చుట్టాల అమ్మాయిని కానీ లేకపోతే నీకు తెలిసిన వేరే హిందూ అమ్మాయిని తీసుకురాకపోతే ఈ ఫోటోలను పబ్లిక్ చేస్తామని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తూ అట్లా వరుస పెట్టి 600కు పైగా అమ్మాయిలను రేప్ చేశారు. 32 సంవత్సరాల తర్వాత ఈ రోజు శిక్ష పడ్డది వాళ్ళకు. ఇంత డీలే అవడానికి గల కారణము వాళ్ళకు కాంగ్రెస్ నుంచి సపోర్ట్ ఉండడము, వాళ్ళలో కొంతమందికి కాంగ్రెస్ నుంచి పార్టీ పోస్టులు కూడా ఉన్నాయి. ఇది కాంగ్రెస్ అమ్మాయిలకు ఇచ్చే గౌరవం. ఫ్రీ బస్సులకు ఆశపడి, ఫ్రీ బస్ టికెట్లకు ఆశపడి, 1000 రూపాయలకు ఆశపడి మీరు ఓట్లేస్తే మీ మానాన ప్రాణాలకు అది కాంగ్రెస్ ఇచ్చే విలువ.